ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ నెల మాఘమాసం అండి, దీన్ని పిలుస్తారు. మఘా నక్షత్రంలో చంద్రుడు కూడి ఉంటాడు. దీన్ని అందుచేత మాఘ నక్షత్రం, మాఘ మాసం అని చెప్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా పవిత్రమైనది. ఇక్కడ మాఘమాస స్నానాలు, దానాలు అవి కూడా చేస్తూ ఉంటారు. మనకి ప్రతి మాసం కూడా చాలా పవిత్రమైనదే. మనకి 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజుల్లో ఇదివరకు ధనుర్మాసం అని చెప్పుకున్నాం. ఈ ధనుర్మాసం బ్రహ్మముహూర్తం అంటారు దేవతలకి. ఇప్పుడు బ్రహ్మముహూర్తం అయిపోయిన తర్వాత ఇది ప్రాతకాలం వాళ్ళకి. ఏది? ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో స్నానాలు, దానాలు, విష్ణు పూజలు అవి కూడా విస్తృతంగా చేస్తూ ఉంటారు. ఈ మాఘమాసంలో మనకు అతి ముఖ్యమైనటువంటి పండగ, అది చాలా గొప్ప పండుగ, ప్రపంచానికే పండగ అది వస్తుంది. రథసప్తమి అని పిలుస్తారండి దాన్ని. ఈ రథసప్తమి నాడు సూర్యుడు జన్మించాడని చెప్తారు. ఈయన మనకి ఈ పురాణాల ప్రకారంగా కశ్యప ప్రజాపతి ఉంటారు, ఆ తిథికి ఆయన జన్మించాడని చెప్తారు. సూర్యభగవానుడు మనకి 2 రకాలుగా మనం చెప్పుకోవాలి. వైజ్ఞానిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్పుకోవాలి. ఈ సూర్యభగవానుడు మనకి భూమికి సూర్యుడికి సుమారుగా కాంతిలో కొలుస్తారు దూరాన్ని. 8 నిమిషాలు పడుతుందంటారు. పరిమాణంలో చూస్తే అతను ఒక వెలగపండుగా ఉంటే, మనం గుండు సూది ఉంటుంది చూసారా, ఆ సూది మీద గుండులా ఉంటుంది చిన్నది, అంతటా ఆ పరిమాణంలో మన భూమి ఉంటుంది. ఇకపోతే గ్రహరాజు అంటారు అతన్ని. ఆ చుట్టూ కూడా సుమారుగా గ్రహాలు ఇప్పుడు మనకి చెప్తారు. ఈ గ్రహాలు భూమి, చంద్రుడు అంటే ఆ చంద్రుడు ఉపగ్రహం అనుకోండి, మనం మామూలుగా చెప్తాం, కానీ మన గ్రహాల్లో అవి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. మనకి సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అని చెప్తారు. మనకి శివుడు అభిషేక ప్రియుడుట, అలంకార ప్రియుడు విష్ణుమూర్తిట. ఈయనేమో నమస్కార ప్రియుడు, ఒక్క నమస్కారం పెడితే చాలు. అంచేతే మన పూర్వకాలం నుంచి కూడా సూర్య నమస్కారాలు అనే పేరిట మనకి చేస్తూ ఉంటారు. ఇది అరసవిల్లో చూస్తూ ఉంటాం మన ఆంధ్రదేశంలోనే. ఈ సూర్యభగవానుడికి ఇంకపోతే వీళ్ళ కుటుంబం చూడ చాలా ఇదిగా ఉంటుంది. ఈయనకి మొట్టమొదట విశ్వకర్మ ఉంటారు, వాళ్ళ తాలూకా అమ్మాయి సంధ్యనిచ్చి వివాహం చేస్తారు. ఆ సంధ్యకి ఏంటంటే యమధర్మరాజు, యమున అనేటువంటి పిల్లలు పుడతారు. అయితే ఈయన తాలూకా కాంతికి ఓర్వలేక ఆవిడ స్థానాల్లో ఆవిడ తాలూకా ఛాయని విడిచిపెట్టేసి ఆవిడ భూలోకంకి వెళ్ళిపోతారు. ఆ ఛాయకి తర్వాత సావర్ణిక మనువు, తర్వాత శనిదేవుడు అంటారు. ఆ తర్వాత తపతి అనేటువంటి ఒక నది, అదే ఆ అమ్మాయి పేరు తర్వాత తపతి నది పెట్టుకున్నాం, అలాగే యమున నది పెట్టుకున్నాం పేర్లు. ఆవిడ జన్మిస్తారు. తర్వాత ఆవిడ భూలోకంలో ఉన్నదని తెలుసుకుని వెళ్ళి, ఆవిడేమో అశ్వరూపంలో తిరుగుతూ ఉంటుంది. అక్కడికి మళ్ళీ ఈయన వెళ్తే ఆవిడతోటి కలవడం వల్ల అశ్విని దేవతలని 2 కుమారులు పుడతారు. వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి కుటుంబంలో అనిపిస్తుంది మనకి. సూర్యభగవానుడు మనం జీవించడానికి కావాల్సిన సస్యాలు, తర్వాత ఏదో అంటారు ఔషధులు, అవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు అతను. తర్వాత కాలగమనం చేయడానికి కారణం అతనే. తర్వాత ఋతువులు ఇవన్నీ కూడా వస్తాయి, రాత్రి పగళ్ళు ఏర్పడడానికి ఆయన మనకి దోహదం చేస్తూ ఉంటే, ఇకపోతే ఈ యమధర్మరాజు మనం చేసినటువంటి ఈ పాపపుణ్యాలని బేరేజ్ వేసి ఒక లిస్టు ఉంచుతాడు. దానంతటినీ కూడా కర్మఫలాన్ని అనుభవించేస్తాడు శని మహాదేవుడు. ఇలాగ మనకి. ఇకపోతే అశ్విని దేవతలేమో దేవతలకి వాళ్ళు దేవవైద్యులు, అలా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇకపోతే సూర్యభగవానుడు మనకి ఈ భూమి మీద అనేకటువంటి ధాతువులకు కూడా కారణం అతనే. మనకి ఈ సూర్యభగవానుడులో అనేకటువంటి ధాతువులు, లోహాలు అన్నీ ఉన్నాయంటారు. అలాగే భూమి మీద కూడా అంటే మనకి ఈ బిగ్ బన్ థియరీ ఏదో చెప్తారు. ఓంకారం నుంచే సర్వసృష్టి ప్రారంభమైందంటారు. ఓంకారాన్ని శబ్దబ్రహ్మం అని కూడా మనం పిలుస్తూ ఉంటారు. ఓంకారంలోంచే, అందుకే మనం ఏ మంత్రం జపించినా సరే ప్రణవ మంత్రం అంటారు, ఓం అంటాం. ఓం తర్వాత మనం తక్కినటువంటి మంత్రాలు చెప్తూ ఉంటాం. అంటే ఆ మంత్రం తాలూకా శక్తిని అది ద్విగుణీకృతం చేస్తుందని చెప్తూ ఉంటారు పెద్దలు. అంచేత మనం ఓంకారం చాలా గొప్పది అంటారండి. దాంట్లోంచే ఇది ఏర్పడింది. దాంట్లోంచి ఆ సూర్యభగవానుడిలోంచే మనం ఈ మన భూమి కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఏర్పడ్డాయి అంటారు. అంచేతే ఆ సూర్యుడి చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి. ఇకపోతే సూర్యశక్తి మాత్రం అనంతం, దాన్ని చెప్తారు. ఒక రోజులో కానీ ఆ సూర్యశక్తిని మనం ట్యాప్ చేయగలిగితే అది సంవత్సరం అంతా కూడా మనకి ఉపయోగపడుతుందంటారు వైజ్ఞానికంగా.
వైజ్ఞానికంగా ఏంటంటే సూర్యుడి తాలూకా శక్తిని ఇప్పుడు ఈ మధ్యని మన వాళ్ళు అన్నిటికీ ఉపయోగిస్తున్నారు మన వాళ్ళు. పూర్వులు మన వాళ్ళు అతీంద్రియ శక్తులతోటి ఆ సూర్యుడి తాలూకా గమనాన్ని, వాటి తాలూకా విషయాల్ని తెలుసుకున్నారు ఋషులు. అవన్నీ చెప్పారు. మనకేంటంటే సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఒక రోజు ఉంటుంది. సూర్యుడు మనకి అంటే ఏ గ్రహ హోరలో సూర్యోదయం అవుతుందో ఆ రోజుగా పిలుస్తారు. మనకి ఆదివారం అనుకోండి, ఆదివారం అని పిలుస్తారు మొట్టమొదట. తర్వాత సోమవారం అనుకోండి, సోమవారం పిలుస్తారు. ఆ హోర ఎప్పుడైతే ఉదయం వస్తుందో అని. మనకి ఆదివారం చాలా పవిత్రమైన రోజు. ఆదివారం వ్రతాలు కూడా ఉంటాయి. అలాగే పూర్వకాలం పై దేశాల్లో, యూరోప్‌లో కూడా ఆదివారం వాళ్ళకి చాలా పవిత్రమైన రోజుగా చూసుకునేవారు. మిత్ర అనేటువంటి ఆ పేరు మీద. తర్వాత కాలంలో ఇది సమస్య పోయినప్పటికీ కూడా వాళ్ళు ఇతర మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇప్పటికి ఆదివారం చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. మనకి ఆదివారం చాలా పవిత్రమైనటువంటి దినంగా చెప్తారు మన వాళ్ళు. ఇకపోతే సూర్యభగవానుడు మనకి పురాణాల్లో సూర్యభగవానుడు చాలా చోట్ల కనపడుతూ ఉంటాడు. సత్రాజిత్తు సూర్యుడిని ఆరాధించి సమంతకమణి పొందుతాడంటారు. అలాగే మహాభారతంలో ధర్మరాజు ఆయన ఈ బ్రాహ్మలందరూ కూడా అతనితోటి వచ్చేస్తారు. ఆహారం పెట్టాలి ఎలాగా? అప్పుడు ధౌమ్యుడు వాళ్ళ పురోహితుడు ఆయన చెప్తాడు, మీరు సూర్యుని ఆరాధించండి అని. ఆ సూర్య మంత్రం ఆయనకి ఇస్తే, ఆయన ఆరాధిస్తే ఆయనకేమో అక్షయపాత్ర వస్తుంది. దాంతో అంతమందికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆయన పెడతాడు. అలాగే కృష్ణ భగవానుడి తాలూకా కుమారుడు శంభుడు అనేటువంటి ఒకతను ఉంటాడు. సాంబుడు అనేటువంటి వాడు నారద పురాణంలో ఉందని చెప్తారు. ఈ శంభుడు ఏమిటంటే, సాంబుడు ఏమిటంటే కొంచెం గర్వం ఇది. దానివల్ల ఏంటంటే ఒక శాపానికి గురవుతాడు. ఆ శాపం గురవుతే ఎలాగా శాపం అంటే వాళ్ళు చెప్తారు, కాశీ నగరానికి వెళ్ళి అక్కడ సూర్యభగవాన్ని సేవిస్తే అని. అలాగే ఆయన అక్కడ కాశీ వెళ్ళి సూర్యభగవాన్ని సేవించి తన తలక కుష్ఠరోగాన్ని పోగొట్టుకుంటాడు. అలాగే మనకి మయూరుడు అనేటువంటి గొప్ప మహాకవి ఉంటాడు. అతను కూడా మనకి మయూర శతకం అని కూడా ఉంది. ఆయన అది చేసి ఆయన తన తలక జబ్బుల్ని మాన్పుకున్నాడని చెప్తారు. మనకి ఈ సూర్యభగవానుడు మనకు కూడా ఇప్పుడు ఈ చర్మ రోగాలు వస్తాయి కదా, వచ్చినప్పుడు కాసేపు ఎండలో నిలబడండి అంటారు. తర్వాత డి విటమిన్ అంటారు చూస్తే అది లోపిస్తుంది. మనకి వైజ్ఞానిక పరంగా చెప్తున్నారు. ఇప్పుడు అది లోపం ఉంటే కాసేపు ఎండలో, అంటే ఉదయం పూట 7 గంటల ఆ ప్రాంతంలో ఎండలోను, సాయంత్రం 4 తర్వాత ఎండలోను ఉంటే ఆ జబ్బులు అవి కూడా పోతాయని మనకి ఇప్పుడు డాక్టర్స్ కూడా సలహాలు ఇస్తున్నారండి. అలాగే ఆ శంభుడు తలక దీన్ని పోగొట్టుకున్నాడు. మనకి భారతదేశంలో ఈ సూర్య దేవాలయాలు చాలా చోట్ల ఉండేవి. గయా అని చోట ఉంది ఇప్పుడు బీహార్లో. అక్కడ ఒక సూర్య దేవాలయం ఉంది. హర్షవిల్ అని చెప్పేసి మనకి సూర్య దేవాలయం ఇక్కడ ఉంది. అది ఇంద్రుడి ప్రతిష్ఠ అని చెప్తారు. అలాగే మార్తాండ టెంపుల్ అని, మార్తాండ దేవాలయం, అది మన కాశ్మీర్ దేశంలో ఉందండి ప్రస్తుతం. అంటే అవన్నీ కూడా ఈ అన్యమతస్థుల తాలూకా దాడుల వలన చాలా మట్టుకు అవి సమసిపోయాయి, అంటే నాశనం అయిపోయాయి. అది మనకి నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఎలాగైతే నాశనం అయిపోయో వీటిని కూడా వాళ్ళు అలాగే నాశనం చేశారు. మనకి సూర్యభగవానుడి నుంచి సప్తాశ్వరథ మారుడు అంటారు. అలాగే ఏకచక్రరథం దేవం అంటారు. సప్తాశ్వరథ మారుడు అంటే అక్కడ 7 గుర్రాలు, అంటే 7 కాంతులు, అంటే ఉన్నది అతని నుంచి ఒకటే కాంతి వస్తుంది. కానీ దాంట్లో చూడండి 7 వర్ణాలు మనకి కనపడతాయి. ఆ విబ్జార్ అంటారు కూడా. ఆ 7 వర్ణాలు కూడా ఏంటంటే ఎరుపు, తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఇలాగనమాట. ఇలాంటి వర్ణాలు 7 ఉంటాయి. ఈ 7 వర్ణాలు కూడా మనకి ఏం చెప్తారంటే ఈ క్రోమోథెరపీ అని ఒకటి ఉంది. క్రోమోథెరపీలో ఏమిటంటే ఒక గాజు సీసాలో నీళ్లు పోస్తారు. పోసిన తర్వాత అవి ఎండలో పెడతారు. సాయంత్రం పూట ఏంటంటే ఆ నీరు తీసి తాగుతారు. ఉదాహరణకి కళ్ళకి చిన్న జబ్బులు ఉన్నాయనుకోండి, ఆకుపచ్చ సీసా, గాజు సీసాలో నీళ్లు పోసి దానిలో బట్టి ఆ నీళ్లు తాగితే వాళ్ళ కళ్ళు జబ్బు మాయమవుతుందంటారు, అంటే తగ్గుతుందంటారు. అలాగే ఇలాగే రకరకాల జబ్బులకి. ఇకపోతే మనకి మనిషికి చాలా స్తబ్దతగా, డల్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎర్రటి సీసాలో నీరు పోసి తాగిస్తే వాళ్ళు కొంచెం అది స్తబ్దత పోతుంది, మామూలుగా ఉంటారని చెప్తారు. ఇదంతా క్రోమోథెరపీ అని దానివల్ల చెప్తారు. బహుశా ఈ సూర్యభగవానుడి తాలూకా ఈ కాంతులు 7 ఉంటాయి కదా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు రకరకాలుగా, మనకి పువ్వులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ రకరకాలు కనిపిస్తుంటారు కదా, ఇవన్నీ కూడా ఆయన తాలూకా రంగుల ప్రభావమే. సూర్యుడి తాలూకా శక్తి అనంతం. జత అన్నిటికీ కూడా అతనే కారణం, సూర్యభగవానుడే. అయితే ఇప్పుడు ఈ మధ్యనే ఒక విషయం, గోవుంది, ఆవు చెప్తారు. సూర్యుడి తాలూకా శక్తి గ్రహించేటువంటి మనకి జంతువులు ఉన్నాయి, తర్వాత
ఈ చెట్లు ఉంటాయి, చెట్టులో జిల్లేడు చెట్టు చెప్తారు, రేగు చెట్టు చెప్తారు. మనకి కొన్ని కొన్ని అవి గ్రహిస్తాయి ఆ సూర్యుడి తాలూకా శక్తిని. అలాగే గోమాత ఉంది, అదిట దాని మూపురం అంటే నాటు ఆవులు అంటారు చూసారా, అవి ఆ గోపురం సూర్యుడి తాలూకా శక్తిని గ్రహిస్తుందిట. గ్రహించి వాళ్ళు చెప్తారు దాంట్లో ఆ శక్తిలో చిన్న బంగారం పాలు ఏదో ఉంటుందట, అది దాని తాలూకా పాల ద్వారా మనకి ఇస్తుంది. అందుకనేమో ఆవు పాలు తల్లి పాలతో సమానం అంటారండి. ఆ తల్లి లేని పిల్లలకి ఆవు పాలు పడతారు. తర్వాత అనుపానంగా మనం చాలా ఆయుర్వేదం ఔషధాల్లో ఆవు పాలను వాడుతూ ఉంటాం మనం. ఆవు పాలు చాలా మంచివి కూడా, తేలిగ్గా కూడా అరుగుతాయంటారు. అది ఆవు ఎలాంటి ఆహారాన్ని తిన్నా సరే మనకి ఇచ్చేటప్పుడు మాత్రం స్వచ్ఛమైన పాలను ఇస్తుంది. ఈ సూర్యభగవానుడి తాలూకా ఇదే. అలాగే మనకి రామాయణంలో రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు వెనకాల వెళ్తారు. అతను బల అతిబల అనేటువంటి విద్యల్ని ఇస్తాడు. ఆ బల అతిబల అనేటువంటి వీట బ్రహ్మదేవుని తాలూకా పుత్రులట, కుమారులు అంటారు వాళ్ళు. బ్రహ్మదేవుడి తాలూకా మానసిక పుత్రులు అయితే అవి కూడా ఏంటంటే సౌరశక్తులని చెప్తారు. అదే మహాసౌరం నేనే తెలియదు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇలాంటి విషయాలన్నీ కూడా. మనకి చాగంటి వారు, మనకి ఒక సామవేదం వారు, గరికపాటి వారు, వీళ్ళందరూ వాళ్ళు చెప్పినటువంటి ఏవో విన్నవి గుర్తున్నవి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే సాధనా క్రమం చూస్తే ఏంటంటే సూర్యోపాసన అనేది చాలా గొప్పది. పూర్వం కాలంలో అంటే చాలామంది ఇప్పటికి కూడా పొద్దు నియమం ఉంటుంది. వాళ్ళు ఆ పొద్దు చూస్తే కానీ ఆహారం తీసుకోరు. పొద్దు నియమం ఆ ఆహారం పొద్దునంతా తీసుకోవడం మానేసి రాత్రి ఏదో చేస్తారు, పలహారం ఏదో. అంటే చెప్తుంది ఏంటంటే సూర్యుడు అంటే మనకి కేవలం మండేటటువంటి పెద్ద ఒక అగ్నిగోళం మాత్రమే కాదు, అతను ఒక శక్తివంతమైనది. వైజ్ఞానికంగా ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్ప గొప్ప విషయాలు దానిలో ఉంటాయండి. మనకి ఈ మధ్యనే ఓంకారం తలగా గొప్పతనం అంటే చెప్తుంది. ఓంకారం శబ్దబ్రహ్మం ఎందుకంటారంటే ఓంకారంలోంచే సూర్యభగవానుడు వచ్చాడేమో. ఎందుకంటే సూర్యభగవానుడిలో ఎప్పుడు కూడా నిరంతరం కూడా నాసా వాళ్ళు చెప్తున్నారు ఓం అని శబ్దాలు వస్తూనే ఉన్నాయట. అది అందుకే మన ఋషులు దాన్ని కనిపెట్టి ఎప్పుడో అందుకే ప్రణవం అన్నారు దాన్ని. అందుకంటే సూర్యభగవానుడు ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆ శక్తే మనకి వేదాల రూపంలోనూ మనకి ఋషులు, ప్రాచీన ఋషులు ఏంటంటే నిరంతరం ఆ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసాయి. ఆ సూర్యమండలంలో ఉన్న విషయాలు కూడా వాళ్ళు ఎలాగ తెలుసుకున్నారు. అవే మహాసౌరంలో ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఈ సూర్యుడితో శక్తిని ఈ సౌర పలకాలు అని చెప్పేసి దాని ద్వారా కూడా మనం ఈ పూర్వకాలం మనకి ఏంటంటే ఈ కరెంట్ విద్యుత్ శక్తి అంటే నీటి ద్వారా హైడ్రో ఎలక్ట్రికల్ అంటారు, థర్మో ఎలక్ట్రికల్ అంటారు. ఇప్పుడు అవి కూడా అవసరం లేకుండా ఈ సూర్యభగవానుడి తాలూకా శక్తి గ్రహించి ఆ పలకల్లో నిక్షిప్తం చేసి దాన్ని వాడుకునేటట్టుగా మన వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల మనకి చాలా మటుకు వాతావరణం అంతలో పొల్యూషన్ అది కూడా తగ్గుతోంది. చేత మనకి సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష దైవం. అందులో ఇప్పుడు మనకి వస్తోందండి రథసప్తమి, సూర్యుడి తాలూకా ఇది. అలాగే మనకి రామాయణంలో కూడా కనపడుతుంది. రామాయణంలో ఇప్పుడు ఈ బల అతిబల చెప్పాను, సౌరశక్తులు అని చెప్పాను చూసారా, వాళ్ళ సూర్యవంశపు రాజులు వాళ్ళకి అది లభించడం చాలా అదృష్టం, చాలా ఆనందం కూడాను రామాయణంలో. అలాగే రామాయణంలో ఇంకో చోట అగస్త్యుల వారు వస్తారు. చాలా ఆదిత్య హృదయం అని చెప్పేసి చాలా చాలా గొప్ప విషయం అది. ఆదిత్య హృదయం వాళ్ళందరూ కూడా పఠిస్తూ ఉంటారు దాన్ని. ఆ రాముడు ఆ రావణాసుడిని చాలా కాలం యుద్ధం చేస్తారు. రావణ యుద్ధం ఎలా ఉంటుందంటే రావణ యుద్ధంలాగే ఉంటుందట. దాన్ని దేంతో సరిపోల్చడానికి వీల్లేదు, అలా జరిగింది యుద్ధం. అతను అగస్త్యుల వారు ఆకాశంలో నిలబడి రాముల వారికి ఈ అగస్త్య హృదయాన్ని బోధిస్తారు. రాముల వారు దాన్ని బాగా మననం చేసి ఆ రావణాసుడిని సంహరించాడని చెప్తారు. అంటే మనకి రామాయణంలో, భారతంలో, భాగవతంలో చాలా వాటిలో కూడా ఇది కనపడుతుంది. మన భారతదేశంలో కోణార్క్ అని ఒక దేవాలయం ఉంది. ఆ కోణార్క్ దేవాలయంలో సూర్యభగవానుడు గాల్లో తేలుతూ ఉండేదిట అని చెప్తారు. అక్కడ తర్వాత కాలంలో ఏంటంటే అక్కడ నిర్మాణం అది కూడా శైలి అంత గొప్పది. కిందనే మ్యాగ్నెట్ మీదనే మ్యాగ్నెట్ ఏదో పెట్టుంటారు. అక్కడ ఏదో షిప్ ఏదో ఎగ్రౌండ్ అయిందని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు వాటి తవ్వుకుని పట్టుకుపోయారని చెప్తారు. ఇప్పుడు అక్కడ ఏం లేదు, కానీ గొప్ప మాన్యుమెంట్ అక్కడ చూడవలసింది. అద్భుతమైనటువంటి శిల్పం ఉంటుంది మనకి అక్కడ. అలాగే ఈ మార్తాండ రుయిన్స్ ఆఫ్ మార్తాండ టెంపుల్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది కాశ్మీర్లో, అది అవి కూడా అలాగే శుభ్రంగా పడగొట్టేశారు. తర్వాత మగధ సామ్రాజ్యంలో సుమారు 12 దేవాలయాలు ఉండేవట, ఇప్పుడు 9 దేవాలయాలు ఉన్నాయని చెప్తారు. ఇలాగే చాలా దేవాలయాలు మనకి లుప్తం అయిపోయాయి. అది ఉన్న దేవాలయాలు ఏవో ఉన్నాయి. అరసవిల్లిలో మనకి ఇంద్రుడి ప్రతిష్ఠ అంటారు.
అరసవిల్లులో చాలా సూర్య నమస్కారాలు అవి కూడా వాళ్ళు చేయిస్తుంటారండి. ఇవన్నీ కూడా చాలా గొప్ప మనకి దేవాలయ సంపద అంతా పోయింది. అలాగే విద్యాశంకర దేవాలయం అని ఒకటి ఉందండి. అది మన శృంగేరి వెళ్తే శృంగేరి లోపలికి ఇలా జస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే ఎదురుకుండా కనపడుతుంది. అంటే అక్కడ మనకి శిల్పకళా రీతులు వాళ్ళు చేసినటువంటి ఆ నిర్మాణాలు అవి మనకి ఆశ్చర్యం కలుగుతాయి. ఆ శివశంకర శంకర దేవాలయంలో అక్కడ 12 స్తంభాలు ఉంటాయి. 12 స్తంభాల్లో ఒక్కొక్క నెల, చైత్రమాసం అయితే ఒక నెల, తర్వాత వైశాఖం ఒక నెల, ఇలా ఒక్కొక్క నెలలో ఒక్క దేవాలయం మీద ఆ కాంతి పడుతుంది, సూర్యుడి తాలూకా కాంతి. అది అద్భుతమైనటువంటి ఇదన్నమాట ఆ నిర్మాణం. అలాగే అరసవిల్లులో ఈ రథసప్తమి నాడు ఆ పాదాల నుంచి అలా వచ్చి పూర్తిగా ఆ కాంతి పడుతుంది ఆ సూర్యభగవానుడి మీద అక్కడ. అది గొప్ప విశేషం ఏంటంటే మన వాళ్ళు ఆ శిల్ప నిర్మాణం, ఆ దేవాలయ నిర్మాణం అవన్నీ కూడా అది మన భారతదేశానికే ఒక గొప్ప గర్వకారణం అండి. అలాంటిది ఇంకెక్కడా ప్రపంచంలో లేదు. అంత పెద్ద పెద్ద దేవాలయాలు కూడా ఇంకెక్కడా కూడా మన భారతదేశంలో లేవు. అది ఇగో సూర్యభగవానుడి గురించి ఏదో నాకు తెలిసినటువంటి 4 మాటలు పెద్దవాళ్ళ ద్వారా విన్నవి నేను చెప్పానండి. తప్పులుంటే క్షమించండి. శుభం భూయా.